అర్చకుని ఆశీర్వాదం, ధర్మకర్త సేవ, భక్తుల సహకారం. ఈ మూడు కలిసినప్పుడే ఆలయ వైభవం పరిపూర్ణం. భారతీయ సంస్కృతిలో దేవాలయాలు కేవలం పూజలు జరిగే ప్రదేశాలు మాత్రమే కావు. అవి ధర్మానికి కేంద్రాలు, భక్తికి నిలయాలు, ఆధ్యాత్మిక శక్తి ప్రసరించే దివ్యక్షేత్రాలు. ఒక దేవాలయం వైభవంగా వెలుగొందాలంటే కేవలం ఆర్థిక వనరులు సరిపోవు. దాని వెనుక భక్తి, సేవ, త్యాగం, సమన్వయం ఉండాలి. ముఖ్యంగా అర్చకుడు, ధర్మకర్త, భక్తులు అనే మూడు శక్తులు ఏకమైతేనే ఆలయ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. అర్చకుడు దైవానుగ్రహానికి వారధి. ఆలయంలో అర్చకుడు కేవలం పూజలు చేసే వ్యక్తి కాదు. ఆయన దేవుని సేవకుడు, ఆగమశాస్త్రాల పరిరక్షకుడు, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శి. ప్రతిరోజూ సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా అర్చకుడు దైవచైతన్యాన్ని నిలబెడతాడు. అర్చకుని భక్తి, నియమనిష్ఠ, మంత్రోచ్చారణల పవిత్రత వల్లే ఆలయంలో దైవసాన్నిధ్యం మరింత ప్రకాశిస్తుంది. భక్తులు దేవుని దర్శించడానికి వస్తారు, కాని అర్చకుని ద్వారా దైవ ఆశీర్వాదాన్ని పొందుతారు. అందుకే అర్చకుని సేవను శాస్త్రాలు అత్యంత పవిత్రమైనదిగా పేర్కొన్నాయి. ధర్మకర్త ఆలయ పరిరక్షణకు కర్తవ్యనిష్ఠ. దేవాలయం సక్రమంగా నిర్వహించబడాలంటే ధర్మకర్త సేవ అత్యంత అవసరం. ధర్మకర్త తన పదవిని అధికారంగా కాకుండా సేవగా భావించాలి. ఆలయ ఆదాయ వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, ఉత్సవాల నిర్వహణ, ధార్మిక కార్యక్రమాల విస్తరణ వంటి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. ధర్మకర్త తనను తాను యజమానిగా కాకుండా శ్రీహరి సేవకుడిగా భావించినప్పుడు దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ధర్మబద్ధమైన పరిపాలన ఉన్న చోట దైవకృప కూడా సమృద్ధిగా ఉంటుంది. భక్తులు ఆలయానికి ప్రాణవాయువు. దేవాలయానికి నిజమైన బలం భక్తులే. భక్తులు లేకపోతే ఆలయ వైభవం అసంపూర్ణం. తమ భక్తి, సమయం, సేవ, విరాళాల ద్వారా భక్తులు దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఒక పుష్పం సమర్పించినా, ₹1 విరాళం ఇచ్చినా, 1 గంట సేవ చేసినా, ఆలయ పరిశుభ్రతలో పాల్గొన్నా అది భగవంతునికి చేసిన సేవే. భక్తుల సహకారం వల్లే నిత్యాన్నదానం, ఉత్సవాలు, వేదపారాయణాలు, ధార్మిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడతాయి. సమన్వయం ఉన్న చోటే శ్రీమన్నారాయణుని కృప. అర్చకుడు తన భక్తితో, ధర్మకర్త తన సేవాభావంతో, భక్తులు తమ సహకారంతో కలిసి పనిచేసినప్పుడు ఆలయం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా మారుతుంది. అక్కడ ధర్మం వికసిస్తుంది, సంస్కృతి పరిరక్షించబడుతుంది, భక్తి పరవశిస్తుంది. అర్చకుని ఆశీర్వాదం లేకుండా ఆధ్యాత్మికత నిలవదు. ధర్మకర్త సేవ లేకుండా అభివృద్ధి జరగదు. భక్తుల సహకారం లేకుండా వైభవం సాధ్యం కాదు. ఈ మూడు శక్తులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగినప్పుడు దేవాలయం భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మహోన్నత స్థాయికి చేరుకుంటుంది. ముగింపు. కలియుగంలో దేవాలయాలు ధర్మరక్షణకు కేంద్రబిందువులు. వాటి అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత. అర్చకుడు, ధర్మకర్త, భక్తులు పరస్పర గౌరవంతో, సేవాభావంతో, సమన్వయంతో పనిచేస్తే ఆ దేవాలయం భగవంతుని కృపకు నిలయంగా, సమాజానికి మార్గదర్శిగా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అర్చకుని ఆశీర్వాదం, ధర్మకర్త సేవ, భక్తుల సహకారం. ఈ మూడు కలిసిన చోటే ఆలయ వైభవం, ధర్మ పరిరక్షణ, దైవానుగ్రహం నిత్యం వర్ధిల్లుతాయి. హిందూ దేవాలయం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం, రంగయ్య అప్పారావుపేట, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా.